ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, వాక్యపు పండుగలలో 6వ దినమునకు మమ్మను నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నో సంగతులు ఈరోజు నేర్చుకొని మా ఆత్మీయ జీవితాలను మరింత బలపరుచుకున్నటకు ఆశతో మీ సన్నిధిలో కూర్చొని ఉన్నాం. నిమిత్త మాత్రులమైనటువంటి మమ్మను మీరే బలపరిచి మరింత అర్థవంతంగా మా జీవితాలను తయారు చేయమని మీ సన్నిధిలో వేడుకొనుచు ఈ ధ్యానమును మీ బంగారు పాదముల యొద్ద పెట్టుచు యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అన్ను మనం ఏర్పరచుకున్నటువంటి ప్రధాన అంశంలో 6వ దినానికి చేరుకున్నాం. ఇది సెషన్ నంబర్ 20. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నది 19. మీరు నోట్స్ రాసుకుంటుంటే అలా సెషన్ వైజ్గా రాసుకోవాలి. ఈ అంశమును సరిగా అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో 50వ పుస్తకమైన ఫిలిప్పీ పత్రికను మనం ఎన్నుకొని మాట్లాడుకుంటున్నాం. పరిచయముకు సంబంధించి అనేక సంగతులు నేను చెప్పుకుంటూ వస్తున్నాను కనుక నేరుగా పత్రికలోనికి ప్రవేశిద్దాం. 4 అధ్యాయాలు కలిగినటువంటి ఫిలిప్పీ పత్రికలో ప్రస్తుతం మనము 2వ అధ్యాయంలో ఉన్నాం. 2వ అధ్యాయంలో మొత్తం 30 వచనములు. 30 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించుకున్నాం. అందులో మొదటి భాగము 1 నుండి 4 వచనములు, 2వ భాగము 5 నుండి 11 వచనములు, 3వ భాగము 12 నుండి 18 వచనములు. ప్రస్తుతం మనము 3వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. గడిచిన భాగములలో మనం ఏం మాట్లాడుకున్నామో మనకు గుర్తుండి మనం ప్రయాణం చేయాలి. ఆ సిద్ధపాటుతో మనము ముందుకెళ్దాం. 12వ వచనం నుంచి 16వ వచనం వరకు అందరూ బైబిల్ తెరిచి మనసు పెట్టి ప్రతి మాటను కూడా మనందరము వినయముతో, భయముతో, భక్తితో, శ్రద్ధ, ఆసక్తులతో నేర్చుకోవడానికి సంసిద్ధులమై ప్రవేశిద్దాం. ఎవరైనా 12వ వచనంలోని మొదటి మాటను చదవవలసిందిగా మనవి. మొదటి మాట అంటే కాగా వరకు మాత్రమే, నా ప్రియులారా కాదు. కాగా అంటే కాగా అంటే ఏంటి తెలుగులో అర్థం? కాగా కాగా అంటే అందుచేత, అందువలన. ఇంగ్లీష్లో దీనిని దేర్ఫోర్ చూపించాలి. చూడండి, అక్కడ స్క్రీన్ మీద దేర్ఫోర్ అని ఉంది. దేర్ఫోర్ అంటే అర్థం ఏంటి? కావున, గనుక, కాబట్టి, అందువలన, ఈ కారణము చేత. ఏ కారణము చేత? ఎందును బట్టి అంటే ఇంతవరకు నేను ఏ విషయాలైతే మీకు చెప్పానో ఈ కారణమును బట్టి ఇవన్నీ మీకు చెప్పాను గనుక అని అర్థం. ఏం చెప్పాడు? పైన మనము మొదటి 11 వచనాలు మనం చూస్తే, మొదటి వచనము నుండి 11వ వచనం వరకు చూస్తే ఆయన ఒక మెసేజ్ చెబుతున్నాడు. 2 భాగాలు కదా, మొదటి నుంచి 4వ వచనం వరకు ఒక భాగం, 5 నుండి 11వ వచనం వరకు ఒక భాగం. మొదటి 4 వచనాలలో మీరు ఇలా ఉండాలి అని చెప్పాడు. ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకొనుచు వృధాతిశయము చేత ఏమీ చేయక వినయముతో. మొదటి భాగానికి మనం ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి? విశ్వాసులు వినయంగా ఉండాలి. విశ్వాసులు వినయంగా ఉండాలి. మాకు చేత కాదు అని మీరంటే వచ్చి ఆయన చూడండి అని 2వ భాగంలో సాక్షాత్తు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును ముందు పెట్టాడు. ఆయన దేవుడై ఉండియు నరుడిగా తనను తాను తగ్గించుకున్న
ఈ వాస్తవాన్ని మీరు కళ్ళ ముందు ఉంచుకుంటే విధేయులుగా వినయంగా ఉండడం అనేది పెద్ద మ్యాటరే కాదు. అది పాఠం. 1వ వచనము నుండి 4వ వచనం వరకు ఏ వినయము గురించి అయితే చెప్పాడో అది అర్థం అవ్వడానికి 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ప్రభువారిని ఎగ్జాంపుల్గా పెట్టిన ఆయన మళ్ళీ 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఆ విశ్వాసులకు, ఫిలిప్పీ సంఘములోని విశ్వాసులకు ఏ మెసేజ్ అయితే చెబుతున్నాడో మళ్ళీ అక్కడికి వచ్చాడు. అది సందేశం. మనం ఒక మెసేజ్ చెప్పేటప్పుడు మధ్యలో ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఉదాహరణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాం? మెసేజ్లోని ఆ పాయింట్ దగ్గరకే వస్తాం. అదే ఇక్కడ జరుగుతోంది. కాగా నా ప్రియులారా, ఎవరి ప్రియులు? మొదటి 4 వచనాలలో ఏ ప్రియుల గురించి మాట్లాడుతున్నాడో ఆ ప్రియులే. కాగా నా ప్రియులారా అని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రియులే ఫిలిప్పీ సంఘములోని విశ్వాసులు. సేవకునికి విశ్వాసులు ఎప్పుడు ప్రియులుగా ఉండాలి. మళ్ళీ సంఘ సేవకునికి సంఘములోని విశ్వాసులు ఎప్పుడు ప్రియులుగా ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య ప్రేమతో కూడుకున్న బంధమే ఉండాలి. సేవకుడంటే విశ్వాసులకు శత్రువు, విశ్వాసులంటే సేవకునికి శత్రువు. ఇలాంటి పరిస్థితులు కూడా కొన్ని సంఘాల్లో ఉన్నాయి. సేవకునికి విశ్వాసులకు అసలు పడదు. చూస్తున్నాం కొన్ని వీడియోలు కూడా. రోడ్డు మీద కూడా కొట్టుకోరు, సంఘాలలో కొట్టుకుంటున్నారు. పేరుకు మాత్రమే సంఘాలు ఉన్నాయి కానీ సంబంధాలు లేవు. మనమున్న వ్యవస్థలో లాంటి పరిస్థితి ఉండకూడదని విన్నవించుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. ఇప్పుడు మనము 12వ వచనం నుండి 18వ వచనం వరకు ప్రయాణం చేయబోతున్నాము. ఎన్ని వచనాలు మొత్తం? 12, 13, 14, 15, 16, 17, 18. అంటే మొత్తం ఎన్ని? 7 వచనాలు. ఈ 20వ సెషన్లో 7 వచనాల ధ్యానం. రైట్. వాక్యపట్టణం రాత్రి చదివారు, వాక్యపట్టణం ఇప్పుడు చదివారు, మరలా ఇంకొక 2-3 సార్లు చదివినా ఓవరాల్గా చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి, లేదా మనకు అవగాహన ఉన్నప్పటి నుంచి, బైబిల్ చదవడం మొదలైనప్పటి నుంచి ఫిలిప్పీ పత్రికలో ఈ వచన భాగాన్ని, వాక్య భాగాన్ని మనం చదివే ఉంటాం. కానీ ఆ పోర్షన్, ఆ వాక్య భాగం ఏం చెబుతోంది? ఆ వాక్య భాగములోని ఉద్దేశం ఏమిటి? ఈ 12వ వచనం నుండి 18వ వచనం వరకు పౌలు గారి అసలైన సందేశం ఏమిటి? అసలైన ఉద్దేశం ఏమిటి? ఆ క్లారిటీ ఈ వివరణలో మనం తీసుకుందాం. అందుకే ఒక ప్రశ్నను ఈ పోర్షన్ కొరకు నేను తయారు చేసి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఒక ప్రశ్న రూపంలో మీ ముందు పెడుతున్నాను. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ 7 వచనాలు. రైట్. ఆ ప్రశ్న ఏంటని చెప్పే ముందుగా సంఘము గురించి ఒక చిన్న విషయం నేను జ్ఞాపకం చేస్తాను. సంఘం అంటే ఇది ఒక వ్యవస్థ. వ్యవస్థలో సంఘానికి సేవకులు ఉంటారు. బాగా విందాం. సంఘ వ్యవస్థలో లేదా సంఘ స్వరూపములో సంఘములో సేవకులు ఉంటారు. వారిని సేవకులు లేదా కాపరులు లేదా అధ్యక్షులు లేదా పెద్దలు లేదా నాయకులు, 5 పదాలు వాడాను. ఏ సంఘానికి ఒక్క పాస్టర్ ఉండకూడదు, అది బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు. ఏ సంఘానికి ఒక్క కాపరు ఉండకూడదు, కాపరులు ఉండాలి. మొన్న కూడా చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నా. మన సంఘాలలో ఒక్క వ్యక్తి చేత మాత్రమే, ఒక్క వ్యక్తే కాపరిగా ఉంటే ఆ సంఘం ప్రమాదంలో ఉంది. ఆయనకు ఆరోగ్యం బాగలేదనుకోండి, పోనీ ఆయన ఆయుష్ అయిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి, సంఘం పరిస్థితి ఏంటి? దేవుడు అమాయకుడు కాదు. ఆయన ఆలోచనలు ఏంటి? సంఘం ఎప్పుడు బతికే ఉండాలి. సంఘం అంటే వ్యవస్థ. వ్యవస్థ ఎప్పుడు బతికే ఉండాలి, వ్యక్తులు ఉండకపోవచ్చు. సంఘం అనే వ్యవస్థ వ్యక్తులపై ఆధారపడకూడదు, ఒక వ్యక్తిపై ఆధారపడకూడదు, నడుస్తూ ఉండాలి.
ఇది సిస్టమ్. విచిత్రం ఏంటంటే బయట సమాజంలో ఈ సిస్టమ్ బాగుంది. ముఖ్యమంత్రి గారు చనిపోయారు అనుకోండి, అర్జెంటుకి ఇప్పుడు ప్రభుత్వం ఏమి ఆగిపోదు, పరిపాలన ఏమి స్తంభించిపోదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇంకొకరు వచ్చేస్తారు వెంటనే. ఆయన కిందున్న మంత్రులలో మరొకరు వెంటనే ఆ పోస్టులోనికి వచ్చేస్తారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు చనిపోవడం బాధే, కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు, వ్యవస్థ ఇబ్బంది పడకూడదు, సిస్టమ్ ఇబ్బంది పడకూడదు, పనులు జరగాలి. రోమా సామ్రాజ్యంలో రోమా ప్రభుత్వానికి హైయెస్ట్ ప్లేస్లో ఉన్నవాడే చక్రవర్తి, హైయెస్ట్ అథారిటీ, అత్యున్నత అధికారంలో ఉండేది రోమా చక్రవర్తి. విషయం ఏంటంటే రోమా చక్రవర్తి పోస్టుకు కొన్ని సందర్భాలలో పోటీలు జరిగేవి, గ్రూపులు. నేను నేను పోటీలో దిగుతాను, లేదా నేను కుర్చీలో కూర్చుంటానని చక్రవర్తి స్థానం కొరకు పోటీలు జరిగి వాళ్ళు అంతర్గతంగా ఎన్నో వివాదాలలో, కలహాలలో ఉండేవారు. ఆ టైంలో చక్రవర్తులు అన్నవారు ఎవరైతే ఆల్రెడీ చక్రవర్తిగా ఉంటాడో ఆ వ్యక్తి కానీ, ఎవరైతే ఈ కుర్చీని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ వ్యక్తి కానీ, వీళ్ళిద్దరి మధ్య అంతర్గత పోరులు జరిగేటప్పుడు ఆ పోరులలో వీళ్ళు ప్రజలను పట్టించుకోకుండా వారి బాధ్యతను విస్మరిస్తారేమోనని ముందస్తుగా రోమా సామ్రాజ్యంలో ఒక పార్లమెంట్ ఉండేది. దాని పేరు రోమన్ సెనెట్. రోమన్ సెనెట్ ప్రపంచ చరిత్రలో రోమా సామ్రాజ్యం ఉనికిలో ఉన్నంత వరకు ఈ రోమన్ సెనెట్ ఉంది. ఇందులో సుమారు 300 మంది జీవితకాల సభ్యులుగా ఉండేవారు. 300 మంది సుమారు. వాళ్ళ పని ఏంటో చెప్పనా? ఒకవేళ చక్రవర్తులు పరిపాలన విషయంలో బలహీనంగా ఉంటే వెంటనే వీళ్ళు రంగంలోకి దిగి ఆ చక్రవర్తిని అలర్ట్ చేసేవారు, ఆ చక్రవర్తికి సలహాలు ఇచ్చేవారు, ఆ చక్రవర్తికి సూచనలు ఇచ్చేవారు. ఒకవేళ కనుక ఆ చక్రవర్తికి ఏమైనా అయితే, ఒకవేళ చనిపోతే మరొక చక్రవర్తి ఎన్నిక చేయబడి, లేకపోతే మరొక చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించేంత వరకు రోమా సామ్రాజ్య ప్రభుత్వ వ్యవస్థలో ఏ ఇబ్బందులు కలగకుండా పాలనా బాధ్యతలు వెంటనే సెనెట్ తీసుకుండేది. అందుకే యేసుప్రభు చెబుతాడు, ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే యుక్తిగా ప్రవర్తించుచున్నారు. బయట సమాజంలో కనపడే జ్ఞానం, జాగ్రత్తలు ఈరోజు మన సంఘాలలో కరువు అవ్వడానికి ఒకే కారణం, స్వార్థం. ఏమిటా స్వార్థం? సంఘము నాది అనే ఫీలింగ్ పాస్టర్ గారికి ఉండడం. సంఘము నాది అని పాస్టర్ గారు ఫీల్ అవ్వడం. వ్యాపారం పెట్టుకొని నాది అను అర్థం ఉంది, ఆఫీస్ ఏదైనా ఓపెన్ చేసుకొని నాది అను బాగానే ఉంది, ఇల్లు కట్టుకొని నాది అను బాగానే ఉంది, కారు కొనుక్కొని నాది అను బాగానే ఉంది. సంఘము నీది కాదు, ప్రభువుదే, రక్తమిచ్చిన ప్రభువుదే. ఆయన సంఘానికి కాచే బాధ్యత కాపురులకు ఇచ్చాడు. ఏదెను వనానికి ఓనర్ ఎవరు? దేవుడా, ఆదామా? మీరు చెప్పండి. ఏదెను వనానికి ఓనర్ ఎవరు? తోట యజమాని ఎవరు? ఆదాము గారా, దేవుడా? ఆ తోట దేవునిది. ఈయనేం చేయాలి? కాయాలి. అక్కడ బోర్డు పెట్టి ఈ ల్యాండ్ నాది అనకూడదు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు యాడమ్ అని రాసుకోకూడదు. వెంటనే ఒక పేపర్ పెన్ తీసుకుని పాట రాయకూడదు, ఈ తోట నాదిరో అని. నీది కాదు తోట, నువ్వు పనోడివి. నీకు 2 పనులు ఉన్నాయి, 1 కాయాలి, 2 సేద్యపరచాలి, అంతే. ఆయనకిష్టమున్నంత వరకు నిన్ను తోటలో పెడతాడు, తేడా వస్తే గెంటేస్తాడు, అంతే, మళ్ళీ లోపలికి రాకుండా. ఒక అద్భుతమైన విషయం చెప్పనా? ఆది కాండములోని ఏదెను వనం క్రొత్త నిబంధనలోని సంఘానికి సాదృశ్యం.
మీరు జీర్ణించుకోగలిగితే ఇంకొక మాట చెప్తాను. ఏదెను వనాన్ని కాచే బాధ్యత ఎవరికిచ్చాడు? పురుషుడికి. ఏదెను వనాన్ని సేద్యపరిచే బాధ్యత ఎవరికిచ్చాడు? పురుషుడికి. ఏదెను వనం అంటే సంఘం. సంఘాన్ని కాయవలసింది పురుషులు. వాళ్ళే సంఘ పెద్దలు, సంఘ కాపరులు, సంఘ అధ్యక్షులు, సంఘ నాయకులు. మరి ఏదెను వనంలో హవ్వమ్మ గారిని ఎందుకు పంపించాడు? నువ్వు సహకరించాలి, ఆయన సేద్యపరచాలి. నువ్వు సహకరించాలి, ఆయన కాయాలి. సేమ్ సిస్టమే సంఘంలో. పురుషులు కాయాలి, స్త్రీలు సహకరించాలి. పురుషులు సేద్యపరచాలి, స్త్రీలు సహకరించాలి. సంఘ వ్యవస్థది, సంఘ వ్యవస్థది. ఆ పురుషులనే. అందుకే సంఘ పెద్దలకు ఉండే లక్షణాలలో ఒక లక్షణం ఏకపత్ని పురుషుడు. ఏకపతి భార్య లేదు. సంఘ పెద్దలలో ఏకపతి స్త్రీ లేదు, ఏకపత్ని పురుషుడు. తన ఇంటిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఇంటిని ఏలేవాడేవాడు? పురుషుడా స్త్రీనా? పురుషుడు. సరే, అసలు పాయింట్కి వస్తాను. ఇప్పుడు 12వ వచనం నుండి 18వ వచనం వరకు ఏ భాగం అయితే ఉందో, ఈ భాగము సంఘ వ్యవస్థలో ఒక కీలకమైన ప్రశ్నకు సమాధానమై ఉంది. ఏమిటి ఆ ప్రశ్న? వస్తాను అక్కడికే. ఇప్పటి వరకు నేను సంఘ నాయకుల గురించి ప్రస్తావించా. సంఘములో నాయకులు, సేవకులు ఉంటారు. రెండో విభాగం పరిచారకులు, మూడో విభాగం విశ్వాసులు. 3 ముఖ్యమైన విభాగాలు సంఘములో: నాయకులు, పరిచారకులు, విశ్వాసులు. అయితే ఇప్పుడు నేను విశ్వాసుల గురించి ఒక ప్రస్తావన చేస్తున్నా. విశ్వాసులకు అండగా నడిపించడానికి నాయకులు ఉంటారు. ఎస్. అయితే జాగ్రత్తగా విందాం. అయితే 24 గంటలు విశ్వాసుల చుట్టూ నాయకులు ఉంటారా? అక్షరాల 24 గంటలు విశ్వాసుల చుట్టూ నాయకులు ఉంటారా? ఉండరు. కొన్ని సందర్భాలలో విశ్వాసుల జీవితం నాయకులు లేని పరిస్థితిలో ఉంటుంది. అంటే నాయకులు దగ్గరగా లేని పరిస్థితి, నాయకులు సమీపంగా లేని పరిస్థితి. దానిని నాయకుల యాబ్సెన్స్ అని అంటారు. నాయకులు ఇంగ్లీష్లో లీడర్స్. నాయకులు లేని సమయాన్ని ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ లీడర్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు స్టేజ్ మీద ఇంతమంది సేవకులు ఉన్నారు, అందరికీ సంఘాలు ఉన్నాయి. ఈ 6 రోజుల పాటు సెమినారు కొరకు వాళ్ళ ఊర్లను, వారి ప్రాంతాలను, వారు నడిపించే సంఘాలను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. కాసేపు ఈ 6 రోజులను అక్కడున్న విశ్వాసుల గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు నాయకులు ఉన్న సమయమా ఇది? నాయకులు లేని సమయమా? చెప్పండి. ముఖ్య నాయకులు అక్కడ లేరు. ఇప్పుడు సంఘములోని ముఖ్య నాయకులు వాళ్ళ ఊర్లో లేరు. ఇప్పుడు 6 రోజుల సెమినార్ కొరకు హైదరాబాద్కు వచ్చారు. ఏ ఊర్ల నుంచి అయితే, ఏ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడ దైవ సేవకులు, నాయకులు వచ్చారో వాళ్ళు విడిచిపెట్టి వచ్చిన విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పనా? తాత్కాలికంగా నాయకులు లేని సమయంలో ఉన్నారు. ప్రశ్న: ఆ నాయకులు లేనప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలి? ఆన్ ద స్క్రీన్ చూడండి. ఇది ప్రశ్న. నాయకులు లేని సమయంలో విశ్వాసులు ఎలా ఉండాలి? హౌ షుడ్ బిలీవర్స్ బీ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ లీడర్స్?
ఈ ప్రశ్న ముఖ్యమైన ప్రశ్నేనా, ఇంపార్టెంటేనా మన సంఘాలకు? ఏమంటారు? మన సంఘాలకు ఈ ప్రశ్న ముఖ్యమైందా కాదా, అవసరమైందా కాదా? చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే విశ్వాసులు నాయకుల మీద ఆధారపడి ఉండడం మంచిదే, నాయకుల నడిపింపులో ఉండడం మంచిదే. కానీ కొన్ని సందర్భాలలో నాయకులు అందుబాటులో లేని అనుభవాలు కూడా వస్తుంటాయి, నాయకులు అందుబాటులో లేని సమయాలు కూడా దాపరిస్తుంటాయి. చిన్న మాట, ఇప్పుడు పౌలు గారిని కాసేపు తీసుకుందాం. ఫిలిప్పీ సంఘాన్ని స్థాపించింది ఎవరు? పౌలు గారు. సంఘ పెద్దలు ఉన్నారు అక్కడ, ఎందుకంటే మొదటి వచనంలోనే చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో వెరీ గుడ్, సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును, మూడు విభాగాలు కనబడుతున్నాయి అక్కడ. పరిశుద్ధులు అంటే విశ్వాసులు, అధ్యక్షులు అంటే నాయకులు, పరిచారకులు అంటే డీకన్స్. సంఘంలో 3 విభాగాలు. సరే, నేను కాసేపు ఆ సంఘంలో పెద్దలు ఉన్నారు లేరనట్లా, పరిచారకులు ఉన్నారు లేరనట్లేదు. అయితే ఈ అధ్యక్షులు, పరిచారకులు, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక ఆధారంగా, ఒక పెద్దగా ఎవరు కనపడుతున్నారు ఈ పత్రికలో? మనకు పౌలు గారే కనపడుతున్నాడు స్థాపకుడిగా. ఇప్పుడు ఈ పత్రిక వ్రాసే సమయానికి పౌలు గారు ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నాడా, రోము నగరంలో ఉన్నాడా? రోము నగరంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఫిలిప్పీలోని సంఘస్థుల పరిస్థితి ఏంటి? పౌలు అనే నాయకుడు లేని సమయంలో ఉన్నారు. ఇప్పుడు నేను మొత్తం సంఘమంతరిని తీసుకుంటున్నాను, అధ్యక్షులు, పరిచారకులు, విశ్వాసులందరినీ. రైట్, అది సబ్జెక్ట్. పౌలు అనేటువంటి నాయకుడు లేని సమయములో ఈ సంఘస్థులు ఎలా ఉండాలి? ఈ ప్రశ్నను మనసులో పెట్టుకొని సమాధానాల కోసం ప్రయాణం చేద్దాం రండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, మీ గురించి నాకున్న అభిప్రాయం ఏంటంటే యు ఆర్ ఆల్వేస్ ఒబీడియంట్. మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం అని వెంటనే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడే. ఎవరు కొనసాగించుకోవాలి? మీరే. మీకు ఆల్రెడీ రక్షణ వచ్చింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో మీ జీవితాలు కడుక్కొని. రక్షణ వచ్చింది. రక్షణ రావడానికి మీరు చేసింది ఏమీ లేదు, దేవుడిచ్చాడు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. వీళ్ళేమన్నా జాగ్రత్తగా కష్టపడి రక్షణ అనే డ్రెస్ కొనుక్కున్నారా? దేవుడు ధరింపజేశాడు. ఇప్పుడు మీరేం చేయాలి? ఆ డ్రెస్సు పోకుండా చూసుకోవాలి. తెల్లని వస్త్రాన్ని దేవుడు ధరింపజేశాడు. తెల్లని వస్త్రానికి ఏ మట్టి, ఏ మురికి, ఏ మశానం అంటకుండా చూసుకోవాలి. అది నీ డ్యూటీ. డ్రెస్ నేనిచ్చాను, కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. You don't work for salvation, you work out your salvation. 2 పదాలు వాడాను ఇప్పుడు, వర్క్ ఫర్, వర్కౌట్. ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఈ వర్షన్లో ఏముందో, నువ్వు చూపించే వర్షన్లో ఏముందో, షో ఇట్. వర్కౌట్ ఉంది చూడండి అక్కడ. Therefore, my beloved, as you have always obeyed, not as in my presence only, but now much more in my absence, work out your salvation. Not work for, work out your salvation. అంటే రక్షణ కొరకు పని చేయకండి, రక్షణ ఆల్రెడీ దేవుడిచ్చాడు. ఆ రక్షణ పోకుండా జాగ్రత్త పడేలా
మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. ఆ సొంత రక్షణను కొనసాగించాలంటే మీకు అర్థం కావాల్సింది, నేనున్నప్పుడు ఎలాగైతే విధేయులుగా ఉన్నారో, ఇప్పుడు నేను లేనప్పుడు మరీ ఎక్కువగా మీరు విధేయులై ఉంటేనే డ్రెస్ నలిగిపోకుండా ఉంటుంది. డ్రెస్ పేరు రక్షణ. ఎందుకు ఈ జాగ్రత్త చెబుతున్నాడు? సంఘాలకు ఉండే సమస్య, నాయకులు ఉంటే ఒకలా ఉంటారు, నాయకులు లేకపోతే ఒకలా ఉంటారు. నాయకులు లేకపోతే ఎలా ఉంటారంట జనులు? కట్టులేక, భయము లేక. వెరీ సింపుల్. టీచర్ గారు తరగతి గదిలో ఉంటే పిల్లల్లాగా ఉంటారు, టీచర్ లేకపోతే పిల్లలు కోతులు అవుతారు కదా. బెంచీలు ఇరిగిపోతాయి. ఇవేంటి పక్కన స్విచ్ బోర్డులో స్విచ్లు ఎగిరిపోతాయి. ఏమిటి వేషాలు? మాస్టర్ గారు రాగానే చేతులు కట్టుకొని నోటి మీద వేలు వేసుకొని గుడ్ మార్నింగ్ సార్. ఎంత డ్రామాలు! నటులు. చిన్నప్పటి నుంచి ఈ విద్య మనకు తెలుసు బాగా. చిన్నప్పటి నుంచే మనకు తెలిసిన విద్య ఏంటి? టీచర్ ఉంటే ఒకలా, టీచర్ లేకపోతే ఒకలా. నాయకుడు ఉంటే ఒకలా, నాయకుడు లేకపోతే ఒకలా. అవును, చిన్నప్పుడు కోతి వేషాలు వేసామంటే పిల్లలు కదా అనుకోవచ్చు. పెద్దగా అయిన తర్వాత ఈ వేషాలు వేస్తే ఏమనాలి? ముదురు కోతులు. అవి పిల్ల కోతులు, ఇవి ముదురు కోతులు. అలా ఉండకూడదు అంటున్నాడు. మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అంటే తెలుగులో ఏంటి? పరిపక్వత. పౌలు గారు పరిపక్వత గురించి మాట్లాడుతూ కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ అధ్యాయం 11వ వచనము చూద్దాం. 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. మానేయాలి. నువ్వు పెద్దోడయ్యావుగా, పిల్ల చేష్టలేంటి? 14వ అధ్యాయం, అదే మొదటి కొరింథీ 14, 20వ వచనము చూద్దాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. మరి బుద్ధి విషయమైతే పెద్దవారలై ఉండుడి. అది మెచ్యూరిటీ. పరిణితి చెందడం, పరిపక్వత కలిగి ఉండడం. ఈ పదము ఈ సెషన్ అంతా జాగ్రత్తగా నమిలేయండి దయచేసి. పరిపక్వత, మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ, మానసిక పరిపక్వత. ఈ సెషన్ అయిపోయేలోపు ఈ పదం మనందరం బాగా నమిలి మింగి అదంతా మన నరనరాలలో కలిసిపోవాలని నేను ఆశపడుతున్నాను. మీకు ఇష్టం ఉంటే ఆమెనండి. ఎందుకు ఇంత నొక్కి చెప్పానో చెప్పనా? మన సంఘాలలో ఎక్కువ సమస్యలు రావడానికి ఈ లక్షణము లేక. ఏ లక్షణము లేక? మెచ్యూరిటీ లేక. మెచ్యూరిటీ లేకపోతే ఇమ్మెచ్యూరిటీ, అపరిపక్వత ప్రధాన సమస్య. ఈ సమస్యను మనం ఆన్సర్ చేయడానికి సిద్ధపడకపోతే సంఘములో సమస్యలు ఎప్పటికీ వెళ్ళిపోవు. టీచర్ గారు ఉంటేనే సైలెంట్గా ఉన్నారు, టీచర్ లేకపోతే వైలెంట్ అవుతున్నారంటే వీళ్ళకి మెచ్యూరిటీ లేదు. చిన్నపిల్లలు బడి నుంచి వస్తే అమ్మ హోంవర్క్ చేయించడానికి నానా తిప్పలు పడాలి.
ఆడుతాడు, పాడతాడు, ఏదో చేస్తుంటాడు. అని తీసుకొని వచ్చి హోంవర్క్ రాయించాలంటే ఒక్క పేజ్ రాయించడానికి 3 గంటలు తల్లికి. ఏ తరగతిలో? 1వ తరగతో 2వ తరగతి. 10వ తరగతికి వచ్చిన అమ్మ ఇట్లా వెంటబడుతుంది అనుకోండి, నేనేం చేయాలి? చైన్ లేసి కట్టేయాలి అంతే. ఇంకా 10వ తరగతికి వచ్చి వీడి హోంవర్క్ వీడి చేసుకోవాలన్న బుద్ధి లేకపోతే రైట్. నాయకుడు లేనప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలి? ఆన్సర్ నంబర్ 1 ఆన్ ద స్క్రీన్ చూడండి. ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి. కుదిరితే అని లేదు అక్కడ, వీలైతే అని లేదు, తప్పనిసరిగా విధేయులు ఉండాలి. ఎంత విధేయులై ఉండాలి? మరి ఎక్కువగా విధేయులై ఉండాలి. మరి ఎక్కువగా విధేయులై ఉండాలి. దే మస్ట్ బి ఒబీడియంట్. రైట్. అప్పుడే డ్రెస్సు నలగదు, డ్రెస్సు పాడవదు. డ్రెస్ కా నామ్ క్యా హై? రక్షణ హై. రక్షణ వస్త్రము నలిగిపోకుండా చూసుకోవాలి. ఈ డ్రెస్ ఇచ్చింది ఎవరు ఫ్రీగా? ఈ వస్త్ర పంపిణీ ఫ్రీగా చేసింది ఎవరు? దేవుడు. వస్త్రము ఫ్రీగా వచ్చింది, మనము కాపాడుకోవాలి. చాలామంది వస్త్రాలు నలిగిపోతున్నాయి కదా. ఆయన ఇచ్చేటప్పుడు తెల్లగా ఉంది, ఇప్పుడు ఫోటో తీస్తే తెలుపే లేదు. రక్షణ వస్త్రం నల్లగా అయిపోయింది. ఎందుకు? ఉదుకుకోవట్లేదు మనిషి. దేనితో ఉదుక్కోవాలి? సర్ఫ్తో. సర్ఫ్ కా నామ్ క్యా హై? వాక్యము హై. ఉదక స్నానం. వాక్యముతో మనము స్నానం చేయట్లేదు కనుక, లేదా వాక్యముతో మన రక్షణ వస్త్రాన్ని ఉదుక్కోవట్లేదు కనుక వస్త్రము నలుపైపోతుంది. అందుకే బట్టలన్నీ రంగు మారాయి, కడుగుదాం రండి అని 6 రోజుల నుంచి ఉతుకుడు. దేనితో? వాక్యముతో. చెప్పండి. నాయకులు లేనప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలి? ఎంత విధేయులై ఉండాలి? మరి ఎక్కువగా, అది మర్చిపోకూడదు. ఉన్నప్పుడున్న దానికంటే మరి ఎక్కువగా. ఇది మన సంఘాలలో జరగడం లేదేమో. జరుగుతుందో లేదా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న గౌరవ సేవకులందరూ మీ సంఘములో ఉండే విశ్వాసులకు ఎవరికైనా ఫోన్ చేసి, నిన్న రాత్రి అంటే శుక్రవారం రాత్రి కొంతమంది సంఘాల్లో ప్రార్థనలు ఉంటాయి, ప్రార్థన జరిగిందా అని అడగండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ గడిచిన 5 రోజుల పాటు మన సంఘ కార్యక్రమాలన్నీ బాగా జరిగాయా అని అడగండి. అప్పుడు వాళ్ళు బాగా జరిగాయి అంటే దేవునికి స్తోత్రం, బాగానే జరిగాయి అన్నారనుకోండి, ఏదో తేడా. అలా కాకుండా జరిగాయి అంటే ఫస్ట్ 2 days బాగా జరిగింది, 3వ రోజు కొంచెం అని సనిగారు అనుకోండి, ఏదో నమిలారు అనుకోండి, మీకు అర్థమైపోవాలి వీళ్ళ డ్రెస్సు నలగడం ప్రారంభమైందని. మీరున్నప్పుడు క్రమముగా జరిగిన కార్యక్రమాలు మీరు లేనప్పుడు అంతకంటే బాగా జరిగితే సంఘం సేఫ్. మీరు లేనప్పుడు బండి ట్రాక్ తప్పుతోందంటే సంఘము నాట్ సేఫ్. వీలైతే ఈరోజు ఈ సెషన్ని సేవకులైన వారు ఏమనుకోకుండా మీ సంఘాలలో ఉండే విశ్వాసులకు ఒక గిఫ్ట్, ఒక CD చేసి ఇచ్చి మీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నానని ఇచ్చేయండి. మీకోసమే. ఇది విశ్వాసులకు అంకితం.
బాధ్యత కలిగిన విశ్వాసులు, పరిపక్వత కలిగిన విశ్వాసులు సంఘక్షేమానికి కావాలి. రైట్, ఇప్పుడు ఇంకొక అడుగు ముందేసి ఇంకొకటి చెప్తాను. న్యాచురల్గా, సహజంగా కొన్ని సందర్భాలలో మనం బలహీన పడతాం. మానవులం కనుక ఎంత కాదన్నా, మళ్ళీ జాగ్రత్తగా విందాం, ఎంత కాదన్నా నేను ఎన్ని చెప్పినా ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎన్నన్నా చెప్పండి, మా అయ్యగారు ఉంటే ఆ బలం వేరు, మా అయ్యగారు ఉంటే ఆ ధైర్యం వేరు, ఆయన ఉంటే ఆ ఉద్యమం వేరు, ఆయన ఉంటే ఆ ఉత్సాహం వేరు. ఆయన లేనప్పుడు కొంచెం కష్టమే అని అంటుంటాం. విషయం ఏంటో చెప్పనా, జాగ్రత్తగా ఈ పాయింట్ ఏనండి. అయ్యగారు యాబ్సెంట్ అయ్యాడు ఏదో ఊరికి మీటింగ్కి వెళ్ళి, విశ్వాసులతో మాట్లాడుతున్నా. కొన్ని సందర్భాలలో మన దగ్గర ఉన్న పాస్టర్లు కానీ లేదా సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సందర్భాలలో ఉండరు. పరిచర్య భారమును బట్టి స్థానిక స్థలం నుండి మరెన్నో ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. నేను కూడా వెళ్తుంటాను. ఉండేది హైదరాబాద్లోనే, నా స్థానిక సంఘం హైదరాబాద్లోనే ఉంది. 30 రోజుల్లో నేను హైదరాబాద్లో ఉన్న 2 రోజులు పరిచర్యను బట్టి అనేక ప్రాంతాల్లో తిరుగుతుంటాను. అప్పుడు హైదరాబాద్లో ఉన్న విశ్వాసులు ఏం చేయాలి? అలాగే ఇక్కడ ఉన్నటువంటి సేవకులు చెప్పనా. రెండో విషయం, వాళ్ళకు ఉండాల్సిన క్లారిటీ, మా అయ్యగారు యాబ్సెంట్ అవుతాడేమో కానీ నా దగ్గర ఉండకుండా నా దేవుడు ఎప్పుడు ప్రజెంట్లోనే ఉంటాడు. అర్థమైందా? విశ్వాసులు అయ్యగారనే నాయకునిపై ఆధారపడడం మంచిదే, కానీ అంతకంటే ఎక్కువగా ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే దేవుని యాబ్సెన్స్ ఎప్పుడూ ఉండదు. ఒక్కసారి ప్రశ్న చూపించండి మాస్టర్. అది నాయకులు లేని సమయంలో విశ్వాసులు ఎలా ఉండాలన్నానే కానీ దేవుడు లేని సమయంలో అని అనలేదే. అన్నానా? విశ్వాసులకు, నన్ను చూపించండి సరిగా, విశ్వాసులకు నాయకులు కొన్ని సందర్భాలలో అందుబాటులో ఉండకపోవచ్చు, ఎల్లవేళలా అందుబాటులో ఉండేవాడే దేవుడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో చెప్పనా? విశ్వాసులు దేవుని కంట్రోల్లోనికి వెళ్ళిపోవాలి. కంట్రోల్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో నియంత్రణ. విశ్వాసులు దేవుని నియంత్రణలో ఉండాలి. నేను ఒకటి చెప్పనా, కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే మన జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంతే, మరోలా కాదు. అసలు ఈ సెమినార్కు రావాలన్న ప్లానింగే మీలో కొందరికి లేదు. ఎప్పటి వరకు? మొన్న సోమవారం నుంచి స్టార్ట్ అయిందా? శనివారం వరకు కూడా కొంతమందికి ఆ ప్లాన్ లేదు ఇక్కడికి రావడానికి. శనివారం వరకు కూడా ప్లాన్ లేదు, అస్సలు ఈ ముచ్చటే లేదు. ఈ వారం రోజుల్లో మనకున్న ప్లాన్లు వేరు. లాస్ట్ మూమెంట్లో ఎందుకో ఆ ఫీలింగ్ కలిగింది. వెళ్తే బాగుంటుందేమో. ఎవరు వచ్చారు, నువ్వు వెళ్తున్నావా అంటే, ఎక్కడ వెళ్తాము, ఎండలకు ఎక్కడ వెళ్తాం, సరే వెళ్ళి చూసేది ఒకసారి, ఒక్కరోజు వెళ్ళినా బాగుంటే ఉందాం, లేదంటే ఏవో ఉన్నాయి. మెల్లగా స్టార్ట్ అయింది. ఎవరు చెప్పకున్నా ఏదో ఒక చిన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఒక్కసారి వెళ్ళేసి వద్దాం. ఎప్పుడు? లాస్ట్ మూమెంట్లో. ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉందో, ఆ అనుభవం ఉన్నోళ్ళు చేయొద్దండి. నాకు అసలు ప్లానే లేదు ఇక్కడికి రావడానికి. విషయం చెప్పనా, లాస్ట్ మూమెంట్లో మీకు ఆ కోరిక ఎందుకు పుట్టిందో చెప్పనా? ఆ కోరిక, ఆ ఇచ్చ ఎందుకు పుట్టిందో చెప్పనా? దేవుడు పుట్టించాడు. పుట్టించడమే కాదు, అక్కడ నుండి ఇక్కడికి ఎలా రావాలని సతమతం అవుతున్నారు. ప్రయాణం ఎలా చేయాలని ప్రయాణము చేయడానికి ఏర్పాట్లు ఆయన చేశాడు.
ఆయన చేశాడు. నేను చెప్పట్లా, పౌలు గారు చెబుతున్నారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, 12 అయిపోయింది, 13కు వస్తే, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, అంటే సెమినార్కి వెళ్ళాలని ఇచ్చయించుటకును, ఇంకా కార్యసిద్ధి కలుగజేసుకొనుటకు, అంటే నడవాలి బండి, అక్కడి నుంచి నడవాలంటే కోరిక పుట్టాలి, పుట్టిన కోరికను నెరవేర్చాలంటే పని జరగాలి, కార్యం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై. ఏమిటాయన దయా సంకల్పం? మీరు సెమినార్కు వెళ్ళాలి, 6 రోజులు కూర్చోవాలి, వాక్యము వినాలి, మీరు బలపడాలన్నది ఆయన సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇచ్చ పుట్టించింది ఆయన, ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది ఆయన. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఇది ఆయన కంట్రోల్, ఆయన నియంత్రణ. విశ్వాసిని అడుగుతున్నాడు దేవుడు, వస్తావా నా కంట్రోల్లోనికి? ఐ విల్ కంట్రోల్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నేను కంట్రోల్ చేస్తాను, వస్తావా? మా అయ్యగారు లేరు అని బాధపడుతున్నావా? మీటింగ్స్కి వెళ్ళాడని. మా అయ్యగారు మీటింగ్స్కి వెళ్ళాడు, వారం రోజులు ఉండడట, భయం వేస్తోందా? టెన్షన్ పడుతున్నావా? పోనీ ఉదాసీనత, అంటే ఏముంది ఆయన లేరు, అడిగేవాడు ఎవడున్నాడు, చూసేవాడు ఎవడున్నాడు, నిర్లక్ష్యం వహిస్తున్నావా? బలహీన పడిపోతావుగా. మరి నువ్వు నిర్లక్ష్యానికి తావిస్తే నువ్వు బలహీన పడతావుగా. నీ పక్కన ఎవరున్నా లేకపోయినా, నాయకుడున్నా లేకపోయినా, నువ్వు రోజు బలపడాలంటే రా, నీ జీవితాన్ని నేను నియంత్రిస్తాను, నేను కంట్రోల్లో పెట్టుకుంటాను, కమ్, నా అధికారము కిందికి రా. ఎంత భద్రత, ఎంత భాగ్యం. ప్రశ్న ఏంటి? నాయకులు లేని సమయంలో విశ్వాసులు ఎలా ఉండాలి? నంబర్ 1, విధేయులై ఉండాలి. నంబర్ 2, దేవుని స్వాధీనములో ఉండాలి. నియంత్రణ అని కూడా రాసుకోండి. దేవుని నియంత్రణలో ఉండాలి. స్వాధీనము లేదా ఖచ్చితంగా రాయండి మాట, నియంత్రణ. We must be under God's control. మీరు ఎంతమందికి సెమినార్కి రావాలన్న ఆలోచన అయితే లేదు, కానీ వచ్చారు, వచ్చిన తర్వాత మేము బలపడ్డామన్న వాళ్ళు చేయొద్దండి. ఈ వాక్యాల ద్వారా మేము బలపడ్డాము, నిజంగానా? అలాగైతే ఆయన సంకల్పము నెరవేరింది. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికే మనలో ఇచ్చను పుట్టించాడు, కార్యసిద్ధిని కలుగజేశాడు. సెలవులు వెళ్ళాలనైతే ఇప్పుడే ఆలోచన పుట్టింది, ఎలా వెళ్ళాలి? పెద్ద సమస్య. బస్సా, ట్రైనా, మరొకట, ఏంటో అస్సలు నాకు ఏం అర్థం కాలేదు. అంత అలా జరిగిపోయింది అంటుంటాం అప్పుడప్పుడు. అంత అలా జరిగింది. ఎలా జరిగింది? ఏమో కాదు, కార్యసిద్ధి
ఆయన చేశాడు. ఇది దేవుని నియంత్రణ. నాయకులు లేనప్పుడు విశ్వాసులు మోకాళ్లకు మరింత పని చెప్పాలి. ప్రభువా, మా నాయకుడు లేడు, నన్ను ఇంకా బలపరచు ప్రభువా, ఇంకా బలపరచు ప్రభువా. 2 సమాధానాలు. వెళ్దాం. మన సంఘాలకు ఉండే మరొక సమస్య, దరిద్రమైన సమస్య ఏంటో చెప్పనా? ఎప్పుడు విసుగులే, ఎప్పుడు సనగడాలే, ఎప్పుడు కలహాలే, ఎప్పుడు వివాదాలే. మన సంఘాలకు పట్టిన దరిద్రపు దయ్యం ఇది. తప్పుగా అనుకోకండి, నిజం ఇది. మీరు ఇప్పుడు నుంచి గమనించండి. ఎవరిని బలకరించినా ఇంకొకరి గురించి చెబుతుంటారు. ఎవరిని బలకరించినా వాళ్ళు మంచోళ్ళు కాదండి, వీళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు ఇదండి. ఈ మాటలు విని 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 వివాదాలు, సణుగులు, చెవులు కొరకడాలు. టిఫిన్ చేస్తున్నాంగా, మధ్యాహ్నం భోంచేస్తాంగా మన ఇళ్ళల్లో కూడా. మళ్ళీ ఇప్పుడు చెవులు కొరకడం ఏంటి? నరమాంస భక్షకులమా? చక్కగా తింటాం, ఫోన్ తీసుకొని మళ్ళీ వదిన ఏం జరిగిందో తెలుసా? అయిపోయి ఏదెను వనములోనికి అపరిచితుడి ప్రవేశం, దుష్టుడి ప్రవేశం. వాడంతే, చెవు కొరికాడంతే. సర్వనాశనం. దేవునికి నచ్చని ఒక భయంకరమైందే సనగడం. ఇశ్రాయేలీలు ఆయనకు అంతగా కోపము తెప్పించింది ఈ సనుగుడు వలె. అరగంట లేట్ అయితే ఆకలి, మోజస్ ఏంటి సంగతి, నీళ్ళు కావాలి, తెప్పించు లీటర్. మీకు అన్నం కాదరా పెట్టాల్సింది, సర్పాలను పంపిస్తాను పంపించాడు. సర్పాలు ఎందుకు వచ్చాయి చెప్పినా సణిగారు కనుక. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం వచనం కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి 10. కొన్ని బాగిస్తాడు దేవుడు. 10, మీరు సనగకుడి, అంతే, సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సనగకుడి. ఉందా మన సంఘాలలో ఈ సమస్య? ఉందా? ఉంది, మనం గమనించట్లేదేమో అంతే. నెమ్మదిగా తగ్గించేయాలి. పాజిటివ్ వైబ్స్ తక్కువ మన సంఘాలలో. ప్లీజ్, పాజిటివ్ వైబ్స్ అంటే మంచి సమాచారం కదా, ఎముకలకు పుష్టినిచ్చేది. మంచి మాట్లాడుకుందాం. మొన్న ఎవరో నాతో మాట్లాడుతూ, మీటింగ్లకు వాళ్ళు రాలేదు, వీళ్ళు రాదని చెప్తుంటే, ఆగు, ఎవరు వచ్చారో చెప్పు, వింటాను కాసేపు. ఇదే అన్నాను. మీకు విషయం తెలుసండి, ఆయన రాలేదు, ఆమె రాలేదు, ఈమె రాలేదు. నాకు మెంటల్ ఎక్కుతుంది ఇది వింటుంటే. నేను పత్రికపై ఫోకస్ పెట్టాలి, ఇవన్నీ చెప్పకు, నాకు చెత్త. కొంచెం నాకు ఎనర్జీ కావాలి. ఎవరు వచ్చారో చెప్పు. వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం, రానోళ్ళ గురించి ఎందుకు? ఈ వచ్చిన వాళ్ళు ఎవరిని నేను ఇంటికి వెళ్ళేం పిలవలేదుగా. వచ్చిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి పిలిచానా? ప్యాంఫ్లెట్ చూసి వచ్చారు. అలా కాదంటే మీరు ఫోన్ చేయలేదని రాలేదంట. ఇంకా నేను నమస్కారం బాబు, నాకు టైమే లేదు అసలు. ఇక్కడున్న మనిషిని కిచెన్ దగ్గర నిన్న రాత్రి నిజం చెప్తాను, నిన్న రాత్రి 12 గంటలకు వెళ్ళి అందరు వెళ్ళిపోయిన తర్వాత టేబుల్ దగ్గర కూర్చొని భోంచేస్తుంటే వాసన విచిత్రంగా చూస్తున్నాడు. మీరు తింటున్నారా అని. అంటే నేను అక్కడికి రావడానికే టైం లేదు అసలు.
ఇంకా నేను ఫోన్లు తీసుకొని, మీరు చూస్తున్నారుగా ఎంత మెంటల్ వర్క్ ఉండాలి, ఇంత నేను వర్క్ చేయాలంటే, ఇంత చెప్పాలంటే సబ్జెక్ట్ని, నా మైండ్ ఎక్కడ తిరుగుతుంటుంది. అలాగనే పని జరగాలంటే పాజిటివ్ మాటలు ఉండాలి, నెగిటివ్ మాటలు కాదు. పాజిటివ్ వైబ్స్ ఉండాలి, ఎప్పుడు తగలాలి, పాజిటివ్ వైబ్స్ తగులుతుండాలి మనకు. ఇక్కడ తగులుతుండాలి, ఇక్కడ తగులుతుండాలి. ఎప్పుడు నెగిటివ్ మాటలు వద్దు. ఇవన్నీ 100 మందిలో 90 మంది రాలేదు, రాని 90 పక్కన పెట్టి వచ్చిన 10 గురించి ఆనందిద్దాం. మీరు నాకు కౌంటర్ వేయచ్చు, నీతిమంతులు 99 మంది కంటే మారు మనసు అవసరమైన ఒక్కడి కోసము, అది వద్దు కౌంటర్. ఆ సందర్భం వేరు. ఏది పడితే అది తీసుకొని వచ్చి ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. నేను అనేది నెగిటివ్ థాట్స్ వద్దు. ఎదుటి మనిషిని ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, ఎందుకు రాలేదు, నిజంగానే రాలేదు, కొంతమంది రాలేదు. ఎందుకు రాలేదు? లీవ్ దొరకలేదేమో, ఆలోచిద్దాం. అలా నిజంగా ఉన్న ప్రాబ్లమ్స్ లేవా? లీవ్ దొరకని ప్రాబ్లమ్స్ లేవా? ఉన్నాయో చెప్పండి. నిజంగానే లీవ్ దొరకలేదేమో, పాపం రావాలని ఉందేమో, వాళ్ళకు రావాలని ఉంది, లీవ్ దొరకలేదు, కుదరలేదు. అలా ఆలోచించు. ఎందుకు నెగిటివ్గానే ఆలోచించాలి? రాలేదంటే మనం అంటే పడదా? అట్లెందుకు ఆలోచించాలి? రాలేదంటే మనకు వ్యతిరేకులా? అలా ఎందుకు ఆలోచించాలి? రాలేదంటే మనం లెక్కలేదా? అలా ఎందుకు ఆలోచించాలి? ఒకవేళ అలాంటిది ఉన్నా మనం ఆ యాంగిల్లోకి వెళ్ళడం మనకు మంచిది కాదు. బీ పాజిటివ్ మైండెడ్నెస్. ఈ నెగిటివ్ మైండ్ సెట్ని ఎంత త్వరగా తీసేస్తే అంత మంచిది. వచ్చే సమయానికి ఏదో ఇంట్లో ఏదో ప్రతికూల పరిస్థితులు ఏదో జరిగిండొచ్చు, వగేరా వగేరా. థింక్ పాజిటివ్లీ. అప్పుడు సణుగులు ఉండవు, వివాదాలు ఉండవు, ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ముందుగా 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు, నాయకులు లేనప్పుడు ముఖ్యంగా నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడం. అక్కడ ఏం చెప్పాడు జాగ్రత్త చూడండి. మీరు ఉండేది మూర్ఖ వక్ర జనము మధ్య. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తుంటారు. మిమ్మల్ని ఎప్పుడు చూసినా సనగడమే. మీరు ఒక విషయం చెప్పండి, క్రైస్తవులు 24 గంటలు సణుగుకుంటూ బతుకుతుంటే బయట ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఏమంటారు? ఓహో, క్రైస్తవ్యం అంటే ఇలా ఉంటుందన్నమాట, చర్చికి వెళ్తే ఇలా ఉంటుందన్నమాట, ఆ క్రీస్తు నమ్మిన వాళ్ళు ఇట్లా ఉంటారన్నమాట. విషయం చెప్తున్నా, మనల్ని బట్టి స్టాంప్ ఆయనకు పడుతోంది, మనలను బట్టి స్టాంప్ ఆయనకు పడుతోంది. నాలుగో తరగతోడిని ఒరే 2 5 ఎంతరా అంటే వాడు 20 అన్నాడు. సీరియస్గా అన్నాడు. వినేటోళ్ళు మామూలుగా ఉంటారా? వాడినేమన్నారు, మీ మ్యాథ్స్ టీచర్ ఎవర్రా అంటారు సీరియస్గా. నీకు చదువు చెప్పింది ఎవర్రా? ఏంటి వాడు తప్పు చెబితే ఆయన లాగుతారంటే అని. ఏ మ్యాథ్స్ టీచర్ అయినా 2 5 20 అని చెప్తాడా? ప్రజలకు అది ఉండదు సెన్స్, ప్రజలకు ఆ సెన్స్ ఉండదు. వీడు 2 5 10 అన్నాడంటే ఆ మాస్టర్ని పిలవండి ముందు. వీడు చెప్పిన పనికి మాలిన ఆన్సర్కి ఆయన తిడుతున్నారు చూడండి. క్రైస్తవులుగా పిలువబడే వారిలో ఉండే పనికి మాలిన బలహీనతలకు సమాజం మాస్టర్ గారిని ఆడిపాడేసుకుంటుంది. సమాజం ముద్ర ఆయనకు వేస్తుంది. మారాలి. ఫిలిప్పీ పత్రిక 2:12 నుంచి చదువుతున్నాం. ఒక ప్రశ్న వేసి, నాయకులు లేనప్పుడు విశ్వాసులు, అంటే నాయకులు ఉన్నప్పుడు సనగొచ్చనే కాదు ఇక్కడ, అసలు విశ్వాసులు ఎలా ఉండాలి అది పాయింట్ ఇక్కడ. నాయకులు కూడా విశ్వాసులేగా,
మాటకు. ఆ మాటకు వస్తే నాయకులు కూడా విశ్వాసులే. అసలు సంఘములో సణుగులు ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు. బయట సమాజం వారికి క్రైస్తవులంటే ఎంత ప్రేమగా ఉంటారా. అసలు వాళ్ళ మధ్య ఎప్పుడు మేము గొడవలు చూడలేదండి, వాళ్ళ మధ్య ఎప్పుడు వివాదాలు చూడలేదండి. ఎంత ప్రేమ కలిగి, ఎంత ఐక్యత కలిగి వీళ్ళు ఉంటారండి. ఆ స్టాంప్ పడాలి. నెక్స్ట్, వక్ర జనము మధ్య నిరపరాధులుగా ఉండండి. వేలెత్తి చూపించుకునేలా వద్దు. నిష్కలంకులు, ఏ మచ్చ లేకుండా ఉండండి, నింద లేకుండా ఉండండి. అలా మీరు దేవుని పిల్లలు అని అనబడతారు. సమాజం నిజంగా వీళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళ మతం ఏంటో పక్కన పెట్టండి, దేవుడు 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 అంటుంటారు. నిజంగా దేవుని పిల్లలే, దేవుని లక్షణాలే వీళ్ళలో కనపడతాయి అన్న సాక్ష్యము క్రైస్తవ సంఘ విశ్వాసులకు ఉండాలి. ప్రాక్టికల్ లైఫ్. మన వాక్యం నేర్చుకొని ఎవరికో చెప్పడం, మన వాక్యం నేర్చుకొని ఎవరికో చెప్పడం అనేది సెకండరీ. మనం బతకాలి. ప్రశ్న ఒకటి, సమాధానాలు పొందుతున్నాం. అగైన్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. విశ్వాసులు ఎలా ఉండాలి నాయకులు లేని సమయంలో? నంబర్ వన్ విధేయులై ఉండాలి. నంబర్ 2 దేవుని స్వాధీనములో ఉండాలి. ఇప్పుడు నంబర్ 3 సణుగులు, వివాదాలు లేకుండా ఉండాలి. మస్ట్ బి విదౌట్ గ్రంబ్లింగ్స్ అండ్ డిస్ప్యూట్స్. ఈ ప్రపంచాన్ని దేవుడు చీకటితో పోల్చాడు. చీకటిలో ఉన్న వారికి ఏమవసరం? వెలుగు అవసరం. ప్రయాణము చేసేవారికి రాత్రి వేళ ఏమవసరం? లైట్లు అవసరం. ఒక్కసారి లైట్లు లేకుండా రాత్రి ప్రయాణాన్ని ఊహించుకోండి, లైట్లు లేకుండా రాత్రి సభను ఊహించుకోండి. రాత్రి వేళ అర్జెంటుగా లైట్లు ఆఫ్ అయిపోయాయి అనుకోండి, బిర్యానీ ఎక్కడుందని ఎవరు అడగడు, లైట్లు ఆన్ చేయండి అంటాడు ఫస్ట్. అదేనా? రాత్రి వేళ సభ జరిగేటప్పుడు లైట్లు ఆఫ్ అయిపోయామనుకోండి, వెంటనే ఏమంటాం? థమ్స్ అప్ అంటారు. ఎవరైనా థమ్స్ అప్ అడగడు, లైట్. ఈ ప్రపంచానికి క్రీస్తు విశ్వాసులే లైట్స్. ప్రకాశిస్తూ ఉండాలి. అట్టి జనము మధ్య 16వ వచనం, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలి, ప్రకాశిస్తూ ఉండాలి. షైన్ లైక్ స్టార్స్. ఆల్వేస్ బీ ద లైట్స్ ఆఫ్ ద వరల్డ్. జ్యోతులై, కాంతులై వెలుగుతూనే ఉండాలి. అంటే మనం వెళ్ళి నోరు తెరిచి చెప్పడమే కాదు, మనల్ని చూస్తుంటే మన చుట్టూ ఉన్నోళ్ళు ఏదో నేర్చుకుంటూ ఉండాలి. మనల్ని చూస్తూ ఉంటే ఏదో నేర్చుకుంటూ ఉండాలి. అది షైనింగ్ అంటే మన యొక్క బ్రైట్నెస్ పక్కన పడుతూ ఉండాలి. ఆ లైట్లు నా మీద పడుతూ ఉంటే నా ముఖం ఒకలా కనపడుతుంది. దాని ఎఫెక్ట్, దాని ప్రభావం, రిఫ్లెక్షన్, బ్రైట్నెస్ మీరు చూడగలుగుతారు. అది అలాగే క్రైస్తవుల కాంతి చుట్టూన్న వారి మీద పడుతూ ఉండాలి. పేరుకే క్రైస్తవులు వెలగట్లేదు. నాయకులు లేని సమయంలో ఆ పెద్ద ఆయన లేకపోయినా వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారని సమాజం చూడాలి. ప్రియులారా, సమాజం ఏమనుకోవాలి?
వాళ్ళకి తెలుసు, చుట్టూ ఉన్న సమాజానికి మన పాస్టర్ గారు ఎవరో తెలీదా, మన నాయకుడు ఎవరో తెలీదా, తెలుసు. ఆ సమాజం అనుకోవాలి, వాళ్ళ పాస్టర్ గారు లేకపోయినా వీళ్ళు భలేగుంటారంటే, వీళ్ళు భలేగుంటారంటే. ఆ సాక్ష్యము మనకు వచ్చింది అని అంటే దాని అర్థం వీఆర్ షైనింగ్. మీటింగ్లకు వెళ్ళిన పాస్టర్ గారు ఇంటికి వచ్చిన తర్వాత చుట్టూన్నోళ్ళు విశ్వాసుల గురించి కంప్లైంట్ చేస్తున్నారు అనుకోండి, బాబు మీరు ఉంటే ఏదైనా పెట్టండి, మీరు లేనప్పుడు మాత్రం ఆ తాళం వేసుకొని వెళ్ళిపోండి, మేము పడలేకపోతున్నాం, వాళ్ళ ప్రవర్తన ఏంటిదంతా. ఇలాంటి కంప్లైంట్స్ వచ్చాయనుకోండి, లైట్లు వెలగట్లేదని. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నంబర్ 4, నిరంతరము ప్రకాశిస్తూ ఉండాలి. మస్ట్ షైన్ కంటిన్యూస్లీ. విశ్వాసులు ఎలా ఉండాలి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లీడర్ అండ్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ద లీడర్. నాయకుడు ఉన్నప్పుడు, నాయకుడు లేనప్పుడు. ఎంత అవసరమైన విషయాన్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇంతకీ ఎక్కడున్నాడు? శ్రమలలో ఉన్నాడు. శ్రమలలో ఉన్న నాయకుడు, సేవకుడు ఎవరి గురించిన చింత కలిగి ఉన్నాడు? తన గురించిన చింత లేదు, తనకున్న బంధకాలను గురించి లేదు, విశ్వాసుల గురించి, సంఘాల గురించి, సంఘక్షేమం గురించి. ఇంకా చెప్పాలనంటే ఈ పోర్షన్లో మనం ప్రధానంగా చూడవలసింది విశ్వాసుల మెచ్యూరిటీ గురించి, పరిపక్వత. సణుగుతూ లో లెవెల్ మైండెడ్లో ఉండకండి. ఎందుకంత కింద స్థాయిలో ఆలోచిస్తున్నారు? అంటే నిజానికి ఫిలిప్పీ సంఘం చాలా ఉన్నతమైన సంఘమే అయినను ఎక్కడో ఇలాంటి ఇమ్మెచ్యూరిటీ కనబడుతుంది, ఇలాంటి ఇమ్మెచ్యూర్ క్వాలిటీస్ కనబడుతున్నాయి. విన్నాడు, అర్థమైపోయింది, ఛాయలు కనపడుతున్నాయి. సణుగుల గురించి అన్నాడు, అరుపుల గురించి అనలా. సణుగుల గురించి అన్నాడు, అరుపుల గురించి అనలా. అరుపుల గురించి అనాల్సి వస్తే కొరింథీయులకు చెప్పేవాడు, ఎందుకంటే వాళ్ళు ఎదిగిపోయారు, సణుగుల నుంచి అరుపుల స్టేజ్కి వెళ్ళిపోయారు. అంతేనా? సణుగులు అనేది మొదటి స్టేజ్, దాన్ని వదిలేస్తే అరుపుల వరకు వెళ్ళిపోతాయి. అప్పుడు మీటింగ్లు పెట్టుకొని టైటిల్ పెట్టుకోవాలి, అరుపులుగా మారిన సణుగులు. సంఘాలలో అల్లర్ల వరకు పరిస్థితులు రాకూడదంటే ముందు అరుపులను అదుపు చేయాలి. అరుపుల వరకు రాకూడదనంటే సణుగులను అదుపు చేయాలి. సణుగుల వరకు రాకూడదంటే ముందు అలక అనే దాన్ని పలకతో కొట్టి పిలకపై పంపించేయాలి. అలకలే సణుగులుగా మారుతాయి, సణుగులే వివాదాలుగా మారుతాయి, వివాదాలే అరుపులుగా మారుతాయి, అరుపులే అల్లర్లుగా మారుతాయి. తీసేయాలి. ఇక మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు దేవుని ఎదుట సమాజంలో నిరపరాధులుగా, అనింద్యులుగా, నిష్కలంకులుగా ఆయన నియంత్రణలో ఉంటూ మీరు ఎదగడమే నాకు ముఖ్యం అంటున్నాడు సేవకుడు. అంటూ ఒకవేళ మీరు అలా ఎదగడానికి, మీరు అలా నిలబడడానికి నేను పానార్పణముగా పోయబడిన నేను సంతోషంగా చచ్చిపోతానంటున్నాడు. 17వ వచనం. మరియు అదే 16 పూర్తి చేసుకుందాం. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. జాగ్రత్త పరుస్తున్నాడు. జాగ్రత్త. ఒక తల్లిదండ్రి పిల్లలకు చెప్పే జాగ్రత్తలు ఎలాగుంటాయో అలా ఉన్నాయి చూడండి ఇవన్నీ. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. 17 మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. సంఖ్యాకాండం 15వ అధ్యాయం మొదటి నుంచి తర్వాత మీరు చదవండి. ఒక జంతువును బలిచ్చిన తర్వాత చివరన పానీయం అలా పోస్తారు.
వేడి వేడి నిప్పుపై ఒక పానీయము పోయబడితే ఏమి లేస్తుంది? పొగ. ఎంతసేపు ఉంటుంది పొగ? ఆ క్షణాల్లో ఎగిరిపోతుంది పొగ, క్షణాల్లో ఎగిరిపోతుంది పొగ. మీరు నిలబడడానికి, మీరు స్థిరంగా ఉండడానికి, మీరు పరిపక్వత కలిగి ఉండడానికి క్షణమాత్రమే ఉండి ఒక పొగలాగా నన్ను మాయమైపోమన్నా ఐఎమ్ రెడీ. నేను కనబడడం కాదు, మీరు నిలబడడం ముఖ్యం. నన్ను మీరు అందలాలకెక్కించి నన్ను పొగడడం కాదు, మీరు నిలబడడం. ఆయన చెబుతున్నది, నేను పానార్పణముగా పోయబడినను, నేను సంతోషంగా రెడీ. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. 18వ వచనం, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నువ్వేం సంతోషిస్తున్నావు? మీ అందరిని బట్టి, మీ ఎదుగుదలను బట్టి, మీ పురోగతిని బట్టి, మీ పరిపక్వతను బట్టి నేను శ్రమలలో ఉన్న ఆనందిస్తున్నాను. ఇటువలనే మీరును ఆనందించుడి. ఎటువలనే నేను ఎలాగైతే శ్రమలలో సంతోషంగా ఉన్నానో మీరును శ్రమలలో కూడా సంతోషంగా ఉండండి. ఎలా సాధ్యమని మీరు అడుగుతారేమో. ఫస్ట్ మీరు ఆలోచిస్తున్న వాటిని అన్నిటిని పక్కన పెట్టండి. ఆ సణుగులు పక్కన పెట్టండి, ఆ వివాదాలు పక్కన పెట్టండి. ఏవైనా ఉంటే నాయకులు లేనప్పుడు మరీ విధేయులుగా ఉండండి. దేవుని స్వాధీనములో, దేవుని నియంత్రణలో ఉండండి. ప్రకాశిస్తూ ఉండండి. ఈ జీవిత విధానమును బట్టి, దేవుని కృపను బట్టి ఆనందించండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మొత్తం 30 వచనములు. ఆ 30 వచనాలు కలిగిన ఈ అధ్యాయాన్ని మనం 4 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. మొదటి భాగం మొదటి 4 వచనములు, రెండవ భాగం 5 నుంచి 11, మూడవ భాగము 12 నుండి 18. ఈ మూడవ భాగమే ఇప్పుడు మనం పఠిస్తున్నది. ఒక ప్రశ్న వేశాం, ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది, రండి పొందుకుందామన్నాను. ఆ ప్రశ్నే, నాయకులు లేని సమయములో సంఘ విశ్వాసులు ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానాలు: నంబర్ 1, విధేయులై ఉండాలి. నంబర్ 2, దేవుని నియంత్రణలోను లేదా దేవుని స్వాధీనములోనూ ఉండాలి. నంబర్ 3, సణుగులు వివాదాలు లేకుండా ఉండాలి. నంబర్ 4, నిరంతరము ప్రకాశిస్తూ ఉండాలి. అది వినబడితే నాకు, నేను సంతోషిస్తాను. శ్రమలలో నేను సంతోషిస్తాను. మొదటి అధ్యాయము నుంచి మనం మాట్లాడుకుంటున్నాం శ్రమలలో పౌలు గారి సంతోషం. నిన్నటి వరకు 7 కారణాలను బట్టి ఆయన సంతోషాలు మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ 7 జ్ఞాపకం చేసుకుందాం. నంబర్ 1, ద్వేషాన్ని తీసివేయటంలో సంతోషిస్తున్నాడు. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. నంబర్ 2, సువార్త భాగస్వాములను బట్టి సంతోషిస్తున్నాడు. జాయ్ ఫర్ ద గాస్పల్ పార్ట్నర్స్, మొదటి అధ్యాయం 3 నుంచి 11. 3, సువార్త వ్యాప్తిని బట్టి సంతోషం, మొదటి అధ్యాయం 12 నుంచి 18. నంబర్ 4, సంఘ ప్రయోజనము నిమిత్తము ఆనందము, మొదటి అధ్యాయం 19 నుంచి 26. నంబర్ 5, విశ్వాసుల ఐక్యతను బట్టి సంతోషం, మొదటి అధ్యాయం 27 నుంచి 30. నంబర్ 6, విశ్వాసుల వినయమును బట్టి సంతోషం, రెండవ అధ్యాయం మొదటి 4 వచనాలు. నంబర్ 7, క్రీస్తు యేసు మనస్సును బట్టి సంతోషం, రెండవ అధ్యాయం 5 నుంచి 11. ఇప్పుడు 12 నుంచి 18 వచనాల కొరకు 8వ సంతోషం ఆన్ ద స్క్రీన్, విశ్వాసుల పరిపక్వతను బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద మెచ్యూరిటీ ఆఫ్ బిలీవర్స్. ఇన్ని ఆలోచనలు కలిగిన ఆయనకు అసలు శ్రమల మీద దృష్టే లేదు. ఆయన భారం వేరు, ఆయన చింత వేరు, ఆయన ఉద్దేశం వేరు.
ఇది ఫిలిప్పీ పత్రికలోని 2వ అధ్యాయంలోని 3వ భాగం. మొత్తం 4 భాగాలు, 3వ భాగం ఇక్కడితో సమాప్తం. విన్న మనము చెవికి మాత్రమే మాటలు పరిమితం చేయకుండా మనస్సునందుంచుకొని ఆయనకిష్టులుగా మనము కూడా పరిపక్వతను పెంచుకుందాం. ఇందాక నేను చెప్పాను, అపరిపక్వత అన్నదే, ఇమ్మెచ్యూరిటీ అన్నదే సంఘాలకు పెద్ద సమస్య. దాన్ని తరిమి కొడదాం. బ్రాడ్ మైండెడ్నెస్ని పెంచుకుందాం. విశాల దృక్పథాన్ని మనం పెంచుకుందాం. ఆ విశాల దృక్పథంలో దేవునికి మహిమకరంగా ఆయన ఎదుట కనబడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వాక్యపు పండుగలలో ప్రధాన అంశముగా మా ముందున్నటువంటి ఈ అంశములో 20వ సెషన్ మేము మాట్లాడుకున్నట్టుగా కృప చూపారు. నేర్చుకున్న ఏ సంగతి మా మనసుల్లో నుంచి సాతాను తొలగించకుండా భద్రపరుచుకునేటువంటి శక్తిని మా అందరికి అనుగ్రహించమని, మరొక సెషన్లో మరెన్నో మాటలు మేము మాట్లాడుకున్నట్టు కృప చూపమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.